అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్రాండెక్స్ ను ఆదుకుంటామన్నారు మంత్రి నారా లోకేష్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అదనపు టారిఫ్ల కారణంగా ఇబ్బంది పడుతున్న బ్రాండెక్స్ కంపెనీని ఆదుకుంటామంటూ అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. పరిస్థితిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించి ఉపశమన చర్యలు తీసుకుంటామన్నారు. బ్రాండెక్స్ ఇండియా డైరెక్టర్ భారతీయ భాగస్వామి పిసి దొరస్వామి మంత్రి నారా లోకేష్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడంతో పాటు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను కూలంకషంగా వివరించారు. దేశవ్యాప్తంగా దుస్తుల తయారీ రంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ముఖ్యంగా రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అతిపెద్ద వస్త్ర తయారీ పరిశ్రమ బ్రాండెక్స్ ఇండియా సంస్థను ఈ టారిఫ్లు తీవ్రంగా దెబ్బతీశాయని తెలిపారు. ఎస్ఈజెడ్ పరిధిలోని బ్రాండెక్స్ 80% అమెరికా ఎగుమతులపైన ఆధారపడి ఉన్నదని, వర్క్ ఆర్డర్లు లేకపోవడం మూలంగా ఇప్పటికే కొన్ని సందర్భాల్లో ఉద్యోగులకు సెలవులు ప్రకటిస్తున్న విషయంపై విచారం వ్యక్తం చేస్తూ వారి ఉద్యోగ భద్రతకు ఎటువంటి డోకా ఉండదని భరోసా ఇచ్చారు. బ్రాండెక్స్ ఇండియా సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైన పరిశ్రమ మాత్రమే కాకుండా సామాజిక పరంగా కూడా ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఇప్పటికే 1,00,000 మంది వరకు ఉపాధి అవకాశాలు కల్పించి ప్రస్తుతం 20,000 మందికి పైగా గ్రామీణ యువతకు, ముఖ్యంగా మహిళలకు ఉద్యోగాల కల్పనలో గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో విశేష ఫలితాలు సాధిస్తున్నదని పేర్కొన్నారు. 50% వరకు టారిఫ్లు విధించడం వల్ల సంస్థ మనుగడ ప్రశాంతంగా మారిందని పేర్కొన్నారు. అమెరికా మార్కెట్లో పోటీ పడటం దాదాపు అసాధ్యమైందని, దీని ప్రభావం ఉద్యోగులపై పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లిన అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం తరపున 3 అంశాల్లో బ్రాండెక్స్ ఇండియా సంస్థకు సహకారం కావాలని మంత్రి లోకేష్ దృష్టికి దొరస్వామి తీసుకొచ్చారు. సంస్థ ఎగుమతి చేసిన ముడి పదార్థాలపై మాత్రమే సుంకం విధిస్తూ ఎస్ఈజెడ్ల నుండి దేశీయ విక్రయాలను గరిష్టంగా 49% వరకు అనుమతించాలని కోరారు.